ముందుగా సామాన్లు పెట్టించొచ్చు కదా, ఫ్లైట్కి ఇంకా అరగంటే ఉంది. శంకరం, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు బాబు? అక్కడ పెళ్లి జరుగుతుంటే. ఇంకెక్కడ పెళ్లి? ఎప్పుడో ఆగిపోయింది. ఆగిపోయిందా? ఏం జరిగిందో సరిగ్గా చెప్పరా. నీరజ అమ్మ అమ్మ అంటూ కలవరిస్తూ కళ్ళు తిరిగి పడిపోయింది. దాంతో నలుగురు 4 మాటలన్నారు, పెళ్లి అయిపోయింది. అయ్యో, అర్థమైందిగా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ప్రేమ పటేల్ బతకడానికి వీల్లేదు. ఒకవేళ ఆ శివరాంగాడు అడ్డం వచ్చినా సరే వదిలిపెట్టకండి. ఆ తర్వాత నేను చూసుకుంటాను. ఆగు! ఎవడు పిలిచాడని వచ్చా? కృష్ణ. అవును, అడుగు ముందుకేస్తే నరికి పారేస్తాను. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. నమస్తే జీ. ఇందు, నువ్వా? రారా. కృష్ణవేణి, ఈ అమ్మాయిని లోపల తీసుకెళ్ళు. నేను నీరజను చూసి వస్తాను. అక్కడుంది. ఆగు! నా బొందిలో ఊపిరుండగా నిన్ను లోపలికి వెళ్ళనివ్వను. నీ బొందులో ఊపిరి పోసిందే నేనురా. నువ్వు నా గర్భంలో ఉండగా ఇప్పుడప్పుడే మనకు పిల్లలు వద్దని మీ నాన్నగారు అన్నారు. ఆయన మాట విని నేను కనకుండా ఉంటుంటే ఈ రోజు నన్ను ఆపడానికి నువ్వు ఉండేవాడి కాదు. అమ్మా, నీరజకు బాగానే ఉందమ్మా. నువ్వు రావేమో అని అబద్ధం చెప్పానమ్మా. రావాలని అలా చెప్పానమ్మా. ఎక్కడికి అలా తోసిపోతున్నావు? నా తమ్ముడికి ఏం అపకారం చేశాడని ఒక్కగానొక్క పిల్ల పెళ్లి చెడగొట్టడానికి వచ్చావు? నేను పెళ్లి చెడగొట్టడానికి రాలేదు. నా కన్న కూతుని పెళ్లి కూతురుగా చూడడానికి వచ్చాను. నీకేమాత్రం సిగ్గులో జావున తక్షణం బయటికి పో. మీరేమైనా అనుకోండి, నన్ను మాత్రం ఒకసారి నీరజను చూడనివ్వండి. వెళ్ళండి, వీల్లేదు. నా మాట వినండి వదినా, ఒక్కసారి చూసి వెళ్ళిపోతాను. అయ్యో, అందరూ చూస్తున్నారే. పెళ్లి కూతురు ఏడవకూడదు. అమ్మా, ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా మమ్మల్ని చూడాలనిపించలేదా? అయ్యో, ఇదెక్కడ పడవే తల్లి. ఆ ఏడ్చేదరు లోపల పోయి ఏడవండి. ఎవరన్నా చూశారంటే జీవితాంతం ఏడవాల్సి వస్తుంది. అసలు మాకెందుకు దూరం అయ్యావమ్మా? అన్నయ్య, ఆగన్నయ్య. పెళ్లి వరచే టైం అయింది. అది ఇంకా ఇక్కడే ఉంటే ఏం జరుగుతుంది? అది కాదన్నయ్య, నా మాట వినన్నయ్య. నేను ఎందుకు వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళాను మీ నాన్నగారికి తెలుసు. ఆ విధంగా జీతం మీ నాన్నగారు తీసుకున్నారు. పని మనిషిగా నేను ఆ ఇంట్లో మిగిలిపోయాను. నన్ను క్షమించమ్మా. మా పాపిష్టి వాడి వల్ల ఎన్నెన్ని కష్టాలు పడ్డావమ్మా. ఇంత జరిగిందని తెలియక నేను ఎన్నెన్ని తిట్టానో, ఎంత పాపం మూట కట్టుకున్నానో. ఊరుకోండి వదినా. అక్క, ఎవరు మీరా పాపిస్తాడా? నువ్వు నా తమ్ముడు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందిరా. రే, నిన్ను నమ్మి తన సర్వస్వం నీకు అర్పించి సేవలు చేసిన భార్యని ఏ స్త్రీ భరించలేని అపవాదు భర్తవై ఉండి కూడా నువ్వు వేసావురా త్రాష్టుడా. మీ బావగారు నన్ను ఒకే ఒక మాట అన్నారు, తల నిండా పువ్వులు పెట్టుకుని ఎవరి కోసమే ఎదురు చూస్తున్నావని. అంతే, మీ బావగారిని వదిలేసి వచ్చేశాను. అలాంటిది నువ్వు ఎన్ని బాధలు పెట్టినా నోరెత్తకుండా భరించిన పిచ్చి తల్లిని. ఏమండి, పెళ్లి వారు వచ్చేసారండి. ఆ తప్పుకు ప్రాయశ్చిత్తంగా పెళ్లి పందిట్లో అందరి ముందు నిజం చెప్పేస్తాను. ఏమండి, ఆగండి, తొందరపడకండి. ఇన్నేళ్ళు దాచిన ఈ రహస్యాన్ని ఇప్పుడు బయట పెట్టే సమయం కాదు. దయచేసి పెళ్లిని చెడగొట్టకండి. చనిపోయిన ఇందుని చనిపోయిన దానిగానే ఉండేవండి. అమ్మా, నువ్వు లేకుండా నేను పెళ్లి చేసుకోను. నేను ఎక్కడికి వెళ్ళనమ్మా, ఇక్కడే ఉంటాను. ఇక్కడి నుంచే చూస్తాను. ఏమండి, వెళ్ళండి వదినా, వెళ్ళండి వదినా. ఒరే, వెళ్ళండి రా. అమ్మా, నాకిదంతా తెలియక. ఒరే, నువ్వు చెప్పేది 2 మాటల్లో చెప్పు. అది కాదమ్మా, నేను చెప్పేది. 2 మాటలు అయిపోయి కదా, వెళ్ళు, వెళ్ళరా. अंकल, ये मम्मी की फोटो को माला क्यों पहनाई है?
वो दुल्हन कितनी प्यारी है देखो। ఏమిటండి పెళ్లి మీరు జరిపిస్తున్నారా? ఆహా, నాకు మంత్రాలు రావండి. పెళ్లి పంతులు గారే జరిపిస్తారు. నేను మా ఆవిడ కన్యాదానం చేస్తాం. ఏమిటి, మీరు కన్యాదానం చేస్తారా? అదేమిటండి, ఇంతకీ శివరాం గారు ఎక్కడ? ఆ మైక్ అంచే బాబు. ఏమిటండి, ఇక్కడ ముహూర్తం దగ్గర పడుతుంటే మీరు లోపల కూర్చున్నారా? అదేం లేదు, లోపల ఏదో అర్జెంట్ పని ఉంటే. ఇంతకన్నా అర్జెంట్ పని ఏముంటుందండి? సరేనండి, కన్న తండ్రి మీరుండగా ఆయన ఎవరో కన్యాదానం చేయడం ఏంటండి? అన్ని విషయాలు మీకు తెలుసుగా? అన్ని విషయాలు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి. చూడండి, వెళ్ళి మీ భార్యను పిలిపించి ఆ పేట్ల మీద కూర్చోమని చెప్పండి. భలేవాడి భయ్యా, ఆవిడ పోయిందన్న సంగతి దేశమంతా తెలుసు, పైగా ఆవిడ ఫోటో పెట్టారు అని ప్రజలకి చెప్పొచ్చు, పేపర్లో వేయొచ్చు, మళ్ళాటి వాళ్ళని నమ్మించి మోసం చేయొచ్చు. అసలు లక్షణంగా బతుకున్నాడని చచ్చిపోయిందని చెప్పడం ఎందుకు చెప్పండి? ఓనివ్వండి, ఆవిడ ఎక్కడెక్కడ తిరిగినా ఇవాళ బతుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఎక్కడెక్కడ తిరగటం ఏంటండి? ఏమిటా మాటలు? ఆహా, నీకేదో పెద్ద రోషం ఉన్న మొగాళ్ళ మాట్లాడుతున్నావే. నువ్వు ఒకప్పుడు కేర్ ఆఫ్ ప్లాట్ఫారం గడివని తెలుసు. అలాంటి టైంలో నీ భార్య కనిపించకుండా పోయిన వెంటనే నీకు డబ్బు వచ్చిన సంగతి తెలుసు. అంటే ఏంటయ్యా నువ్వు అనేది? ఆ లావిడ్ని ఎక్కడెక్కడికో పంపించడం వల్ల ఆయన డబ్బులు వచ్చినాయి అంటావా? లేకపోతే రాత్రి రాత్రి లక్షాధికారులు అవుతాడండి. నోర్మయ్, ఇంకొక మాట నువ్వు మాట్లాడావంటే నీ బుర్ర బద్దలు కొడతాను. ఏయ్, ఎందుకు బదులవుతుంది? ఇక్కడ ఎవరు గాజులు వేసుకోలేదు. శివరాము గారు ప్రజల్ని మోసం చేస్తున్నారని మీరు అన్నారు. జాగ్రత్త. చచ్చిపోయిన దేవతలంటే మనిషి గురించి ఇంకొక మాట మాట్లాడినా మర్యాద కదా. ఏమిటయ్యా బోడి మర్యాద? ఈ ఫోటోలో ఉన్న ఈయన గారి భార్యమణి ప్రేమ పటేల్గా బొంబాయిలో బతుకుతున్నట్టుగా ఈ పేపర్ సాక్ష్యం చెప్తోంది. ఈ రెండు ఫోటోలు దగ్గర పెట్టుకు చూడండి, తీర్పు మీరే చెప్పండి. నీరజ, మీ అమ్మగారు బతుకుంటే అందరి ముందుకు రమ్మా, లేకపోతే ఈ పెళ్లి జరగదు. అదేం చేస్తుందిరా? పెళ్ళాన్ని యజమానితో పంపించి కరెన్సీ నోట్లు పోగు చేసుకునే ఈ తండ్రి కూతురు. మిస్టర్ గోపాలరావు, నా భార్య గురించి అమర్యాదగా ఇంకొక మాట మాట్లాడినా నేను సహించేది లేదు. ఎస్, నా భార్య బతికే ఉంది. నా భార్య ప్రేమా పటేల్గా ఉంటున్న మాట కూడా నిజం. కానీ మీరు అనుకుంటున్న నీచమైన పనికి పంపించలేదు నా భార్యని. చావు బతుకుల్లో ఉన్న మనిషిని బతికించడానికి ఒక కూతురుగా వెళ్ళింది నా భార్య. తల్లి లేని బిడ్డకు తల్లిగా వెళ్ళింది నా భార్య. నీలాంటి నీచుల మాటలకు జరిసే ఇన్నేళ్లుగా ఆమెను నేను వెనక్కి తీసుకురాలేదు. నేను చేసిన తప్పుగా ఆమెను అజ్ఞాతంలో ఉంచాల్సి వచ్చింది. ఇక అవసరం లేదు. వద్దండి, నా మాట వినండి. పెళ్లిలో గొడవ ఎందుకు? ఏమండి, ఇదిగో నేను అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న నా భార్య మిసెస్ ఇందుమతి శివరాం. అగ్నిహోత్రం కంటే పవిత్రమైంది. మీకెవరికి సంజాషి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మిస్టర్ గౌతమ్, నా కూతురు మెళ్ళలో తాళి కట్టబోతున్నావు కాబట్టి నీ ఒక్కరికి చెప్పాల్సిన బాధ్యత నాకుంది. ఇదిగో నీ ప్రశ్నకు సమాధానం. ఇప్పటికైనా నా మాట మీద విశ్వాసం ఉంటే నా కూతురు మెళ్ళలో తాళి కట్టు, లేదా నిరభ్యంతరంగా నువ్వు వెళ్ళిపోవచ్చు. చూస్తావేరా? పద. గౌతమ్, గౌతమ్ ప్లీజ్ గౌతమ్. డాడీ, ఒక్క నిమిషం క్షమించండి. మిమ్మల్ని బయటికి రప్పించాలని అలా చెప్పాను. దేవతలాంటి మీరు అజ్ఞాతంలో ఉండగా మీ కూతురు పెళ్లి జరగకూడదని అలా చెప్పాను. రండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ఏరా, నేను కాదన్నా ఈ సంబంధం చేసుకుంటావు అన్నమాట. చేసుకోరా, కానీ ఈ పెళ్లి జరిగిన మరుక్షణం నీకు ఈ తండ్రి ఆస్తి పాస్తి ఏవి దక్కవన్న విషయం మర్చిపోకు. చేసుకోరా. థ్యాంక్ యూ. మీరు రండి. ఓం శంభో మిత్రస్యం వరుణః విష్ణురుక్రమః నమో బ్రహ్మణే
సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన గౌరీ శ్రీరజతస్య గద్రుమిణతే పూజిస్తు బంధా శుభా స్వాహాయాం భవత్ అమ్మా, కన్న తల్లి రుణం తీర్చుకునే అవకాశం నాకు కలిగిందమ్మా. నేనెంతో అదృష్టవంతుణ్ణి. ఇందు, నువ్వు వెళ్తున్నావా? అవును, వెళ్ళిపోవాలి. మీరు ఆడమన్న నాటకం పూర్తి కాగానే రంగు తుడిచేద్దామని అప్పుడు వెళ్ళినా మళ్ళీ తుడుచుకోలేనంత బలంగా ఆ రంగు నా జీవితానికి అంటుకుంది. పైగా ఏ కూతురి కూడా పెళ్లి చేయాలి కదా. అన్నయ్య, కృష్ణవేణి, ఆయన్ని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. అలాగేనమ్మా. అప్పుడప్పుడు బాంబే వస్తుండే పర్సు పోయిందని వంకతో మాత్రం కాదు. జాగ్రత్తగా ఉండమ్మా. వస్తాను వదినా. నీ బాధ్యతలన్నీ తీరిన తర్వాతనైనా నువ్వు వస్తావన్న ఆశతో జీవితాంతం నీకోసం ఎదురు చూస్తుంటా.